సినీ నటుడు ఫిష్ వెంకట్ కు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బోడుప్పల్లోని ఆర్బీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ ను పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణ యాస భాషలను వెండితెరకు పరిచయం చేసిన వారిలో ఫిష్ వెంకట్ ముఖ్యుడని, ఆయన అనారోగ్యం నుంచి కోలుకొని మళ్లీ సినిమాలు చేసేదాకా ప్రభుత్వం తోడుగా ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. తన నటనతో తెలంగాణ మారుమూల యాస భాషను వెండి తెరకు పరిచయం చేయించిన వ్యక్తుల్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ ఇద్దరు ముగ్గురులో మన ఫిష్ వెంకట్ అనే ఒకడు. చాలా కింది స్థాయికించి తన కళా నైపుణ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లేదా సమైక్యాంధ్రలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఈ స్థాయికించి ఎదిగి ఈ స్థాయికి వచ్చి ఈరోజు అనారోగ్య కారణం చేత కళ ఆగిపోవద్దు, భగవంతుని దయ వల్ల ఆయనకు అంత మంచి జరగాలని కోరుకుంటూ, ఇంకా ఏమైనా ఫర్దర్ గా ఆయన ట్రీట్మెంట్ కి ఏమైనా అవసరం ఉంటే పూర్తి స్థాయితో ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా లేదా మా ద్వారా కూడా నేను కూడా ఆ జాతి బిడ్డగా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది.